వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేతలు వినడం లేదా? దానికి ఇదే కారణమా? అసలు ఎందుకు వినడం లేదు? దానికి గల కారణాలు ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. దీనికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఈ వార్త ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీలో కార్యకర్తలను పెద్దపీట వేయాలన్న జగన్ నిర్ణయం మాత్రం అసలు అమలు కావడం లేదంటున్నారు. ఎందుకంటే జగన్ పదే పదే చెబుతున్నప్పుడు కూడా నియోజకవర్గ స్థాయి నేతలను పట్టించుకోవడం లేదట. వివిధ కేసుల్లో ఇరుక్కున్నటువంటి కార్యకర్తలు ఏ రకమైనటువంటి సాయం కూడా అందించడం లేదన్న అభిప్రాయం కేడర్‌లో చాలా బలంగా వినిపిస్తుందని తెలుస్తుంది. ఇటీవల కాలంలో జగన్ పుట్టినరోజు సందర్భంగా కూడా అనేక మంది వైసీపీ కార్యకర్తల పైన కేసులైతే నమోదయ్యాయి. అయినా వారిని పట్టించుకునే వారే లేరు. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కూడా లీగల్ సాయం పొందాలంటే గ్రామ స్థాయిలో కేడర్‌ను ఇక్కడ కష్టసాధ్యమైపోతుందని కూడా చెప్పుకోవచ్చు. నియోజకవర్గ నేతలు ఇప్పటికి కూడా అందుబాటులోకి రాకపోవడంతో కేడర్ అయితే ఇబ్బందులు పడుతుందట. కేసులు నమోదవుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాదిరిగానే కాకుండా ఈసారి ఖచ్చితంగా కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని చెప్పారు. పదవుల సంగతి మాట దేవుడెరుకు గాని అసలు కేసులతో కేడర్ ఇబ్బంది పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారని కూడా చెప్తున్నారు. మరి కొన్ని నియోజకవర్గాల్లో నేతలు యాక్టివ్‌గా ఉండి కార్యకర్తలకు అండగా ఉన్నప్పటికి కూడా ఎక్కువ నియోజకవర్గాల్లో మాత్రమే కేడర్‌ను అసలు పట్టించుకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉందట. అయితే పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కనీసం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినా తమను పట్టించుకోకపోవడం ఏంటని కూడా కొందరు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నేతలు ఎక్కువగా కేడర్‌ను అందుబాటులో లేరన్న పోస్టులైతే కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుంటే జగన్ మాత్రం తరచుగా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసి చెబుతున్నప్పటికి కూడా నేతలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్‌కు వెళ్ళడం, ఆ ఖర్చు తాము భరించాల్సి రావడంతో ఈ గొడవ మనకెందుకని ధోరణిలో కూడా ఎక్కువ మంది నేతలు కనిపిస్తున్నారట. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఉన్నారో లేదో తెలియని గందరగోళ పరిస్థితుల్లో వైసీపీ ఉందనేసి కూడా కొన్ని వ్యాఖ్యలైతే వినిపిస్తున్నాయి. మరి ఆ నియోజకవర్గాల్లో కేంద్ర పార్టీ కార్యాలయం పిలుపు ఇచ్చినప్పటి నుంచి కూడా పెద్దగా కార్యకర్తలు రాకపోవడం, దీనికి ప్రధాన కారణం అనేసి కూడా తెలుస్తుంది. ఇప్పటికైనా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేలుకుంటే రానున్న కాలంలో కేడర్ అనే పదం ఒక మన ఫ్యాన్ పార్టీలో కనిపించకుండా పోతుందని కామెంట్స్ అయితే చాలా బలంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి కొంత సీరియస్‌గా తీసుకొని కేడర్‌ని, కార్యకర్తలను కాపాడుకుంటారా? లేకపోతే ఈయన మాటల్ని నేతలు గాలికి వదిలేస్తే మాత్రం రానున్న రోజుల్లో పార్టీకి ఇప్పుడు సింగిల్ డిజిట్స్ వచ్చాయి. అది కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుంది? ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తారని కూడా తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే. అసలు మీరేమనుకుంటున్నారో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.